హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు ఇక్కడ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మొదట ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ మనకు టెక్స్ట్ అనేది పర్సన్ ముందు ఉన్నా గానీ టెక్స్ట్ త్రూగా మనకు పర్సన్ ట్రాన్స్పరెంట్ గా కనిపించడానికి మనకు టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్ ఇదే టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్. ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది మనకు సినిమాటిక్ లుక్ ని ఇస్తుంది. అండ్ ఆల్సో మనకు ఇది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఏం చేశానంటే టైమ్ లైన్ ప్యానల్ లో ఒక వీడియో తీసుకున్నాను. ఈ వీడియోలో ఒక పర్సన్ ఈ విధంగా మూవ్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ మనము టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను ఉపయోగించి క్రియేట్ చేస్తాము. నేను మొదట టూల్స్ ప్యానల్ లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు వీడియోలో ఉన్నటువంటి పర్సన్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా నేను ఇక్కడ నాకు షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రివ్యూ అనేది సెలెక్ట్ లో ఉండేలా ఎన్ష్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పర్సన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే ఈ పర్సన్ ని సెలెక్ట్ చేశానో నాకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ కింద ఆబ్జెక్ట్ మాస్క్ 1 అని ఇక్కడ మాస్క్ డాటా క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఒక వీడియో. ఈ వీడియోలో మనకు పర్సన్ మూవ్ అవుతున్నాడు కాబట్టి మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అన్అసైన్డ్ మాస్క్ కింద క్రియేట్ అయినటువంటి ఈ మాస్క్ డాటా అనేది ఓన్లీ ఈ వీడియోలో ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ కు మాత్రమే క్రియేట్ అయింది. మనం దీన్ని ఏం చేయాలంటే ఎంటైర్ వీడియోకు క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రో ఏం చేస్తుందంటే ఈ వీడియో మొత్తానికి కూడా మాస్క్ డాటాని క్రియేట్ చేసి మనకు ఇస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది క్రియేట్ చేసిన మాస్క్ డాటా అనేది ప్రాపర్ గా క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను ఇక్కడ మాస్క్ ఓవర్లేను బ్లాక్ అండ్ వైట్ లో సెలెక్ట్ చేశాను. ఒక్కసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఎంటర్ వీడియోలో మాస్క్ డాటా అనేది ఈ పర్సన్ కి ప్రాపర్ గా సెలెక్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మాస్క్ ఓవర్లేను రెడ్ లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ఫ్రెండ్స్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ క్రియేట్ అయినటువంటి మాస్క్ డేటాను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒపాసిటీకి పేస్ట్ చేస్తున్నాను. చూసారా, పేస్ట్ చేయగానే ఏమవుతుందంటే ఈ వీడియోలో ఈ పర్సన్ కి మాస్క్ డాటా అనేది ఇప్పుడు ఒపాసిటీకి కాపీ చేయడం వల్ల మనకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వీడియోలో మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు ఈ విధంగా అడోబీ ప్రీమియర్ ప్రో ఇస్తుంది. చూసారా. నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే టైమ్ లైన్ లో ఉన్నటువంటి ఈ వీడియోకు నేను ఒక కాపీని క్రియేట్ చేస్తాను. ఆల్ట్ ప్రెస్ చేసి ఈ వీడియోను డ్రాగ్ చేస్తాను. ఒక కాపీ క్రియేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా ఆల్ట్ ప్రెస్ చేసి నేను క్రియేట్ చేసినటువంటి ఈ వీడియోకు ఒక కాపీని ఇక్కడ క్రియేట్ చేశాను. దాన్ని నేను V3 ట్రాక్ లో పెట్టాను. మనకు V1 ట్రాక్ లో ఉన్నటువంటి ఈ వీడియోను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఒపాసిటీకి కాపీ చేసిన మాస్క్ డాటాను ఈ వీడియో ట్రాక్ 1 లో ఉన్నటువంటి వీడియోకు నేను క్లియర్ చేస్తున్నాను. చూసారా, నేను క్లియర్ చేయగానే మనకు ప్రోగ్రామ్ మానిటర్ లో రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైప్ టూల్ ను సెలెక్ట్ చేశాను. టైప్ టూల్ ను సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మానిటర్లో నేను టైప్ చేస్తున్నాను టెక్స్ట్ అవుట్లైన్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు టైమ్ లైన్ ప్యానల్లో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ టెక్స్ట్ గ్రాఫిక్ ను నేను ఈ వీడియోకు తగ్గట్లుగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ టెక్స్ట్ ను నేను మినిమైజ్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు అవసరమైన విధంగా టెక్స్ట్ అవుట్లైన్ ను సెలెక్ట్ చేసి ఈ యాంకర్ పాయింట్ ను నేను మిడిల్ లో పెట్టుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను టెక్స్ట్ అవుట్లైన్ అని టైప్ చేసి ఈ టైమ్ లైన్ ప్యానల్లో వీడియో ట్రాక్ 4 లో పెట్టాను. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది సబ్జెక్ట్ ముందుంది కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. చూడండి, మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్ గా కనిపించదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్ ను V1 V3 ట్రాక్స్ మధ్యలో పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది సబ్జెక్ట్ కి బ్యాక్ సైడ్ వెళ్తుంది. అంటే టెక్స్ట్ బిహైండ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నాకు క్రియేట్ అయింది. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్రియేట్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది బిహైండ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి టెక్స్ట్ కు మరొక కాపీని క్రియేట్ చేసి V4 ట్రాక్ లో పెడతాను. దానికోసం నేను టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ V2 ట్రాక్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ను V4 ట్రాక్ లోకి కాపీ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ అనేది మళ్ళీ సేమ్ మొదట ఎలా ఉందో అలాగే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే V4 ట్రాక్ లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్
గ్రాఫిక్ ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ప్రాపర్టీస్ లో టెక్స్ట్ అవుట్లైన్ వచ్చింది. ఇక్కడ చూసారా? దీన్ని మనం ఇక్కడ ఏదైతే రాసామో మనం ఇక్కడ అది టెక్స్ట్ అవుట్లైన్ అని ఇక్కడ హైలైట్ అవుతుంది. దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ V4 ట్రాక్ లో ఉన్నటువంటి టెక్స్ట్ అవుట్లైన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అపియరెన్స్ లో ఉన్నటువంటి ఫిల్ ను అన్టిక్ చేస్తున్నాను. అన్టిక్ చేసి స్ట్రోక్ ను టిక్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఈ ఫిల్ కలర్ ను చేంజ్ చేస్తాను. కొద్దిగా మీకు లుక్ అనేది బాగా వస్తుంది. ఫిల్ కలర్ చేంజ్ చేస్తున్నాను. రైట్, ఎల్లో సెలెక్ట్ చేశాను. ఓకే చేశాను. చూసారా? ఇప్పుడు టెక్స్ట్ అవుట్లైన్ అనేది ఏ రకంగా అనిపిస్తుందో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ మానిటర్ ను డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను అవుట్పుట్ ప్లే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు పర్సన్ మూవ్ అవుతున్నప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే మనకు కనిపిస్తుందో సబ్జెక్ట్ను డిస్టర్బ్ చేయకుండా, అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ యొక్క అపియరెన్స్ను డిస్టర్బ్ చేయకుండా మనకు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటూ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా చాలా న్యాచురల్ గా క్లియర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది సినిమాటిక్ లుక్ కోసం అండ్ సబ్జెక్ట్ క్లియర్ గా కనిపించడానికి, మోడర్న్ ఎడిటింగ్ స్టైల్ ను చూపించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇది మనకు టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ని పూర్తిగా కవర్ చేయదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ ను తెలుగులో కూడా టైప్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కూడా క్లియర్ చేస్తున్నాను. రెండు టెక్స్ట్ ని క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తెలుగులో టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టైప్ టూల్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. బలగమని టైప్ చేశాను. బలగమని టైప్ చేసి ఈ విధంగా ఉంచాను. వీళ్ళకి తీసుకొచ్చాను. ఇక్కడ టెక్స్ట్ గ్రాఫిక్ ను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి ఇక్కడ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ లో నేను ఈ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ గ్రాఫిక్ను నేను ఈ రెండు V1 V3 లేయర్స్ మధ్యలో తీసుకొస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ బిహైండ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్ లేయర్ యొక్క కాపీ క్రియేట్ చేయడానికి దీన్ని ఆల్ట్తో డ్రాగ్ చేసి V4 ట్రాక్లోకి తీసుకొస్తాను. రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి V4 ట్రాక్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ బలగం అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ అపియరెన్స్లో ఫిల్ టిక్ చేసి ఉంది. ఫిల్ అన్టిక్ చేశాను. నెక్స్ట్ స్ట్రోక్ని టిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఒకసారి మీకు ప్రోగ్రామ్ మానిటర్లో డబుల్ క్లిక్ చేశాను. రైట్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా మనకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఫ్రెండ్స్, మనకు పర్సన్ ట్రాన్స్పరెంట్ గా కనిపించడానికి ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ మీకు యూస్ఫుల్ గా ఉంటే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.